ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్దమామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా బెగ్గా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురి నిధుల మధ్య ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్దమామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా బెగ్గా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురి నిధుల మధ్య ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్దమామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా బెగ్గా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురి నిధుల మధ్య ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్.
ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్ద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మించి ఈ ముగ్గురి హీరోల మధ్య ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్ద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మించి ఈ ముగ్గురి హీరోల మధ్య ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్ద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమి పట్టనట్టుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకల్లో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం
మాత్రం బన్నీతో పాటు సుకుమార్ కు నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురి నిధుల మధ్య ఇప్పటి వరకు మాటలేవు. ఏం జరిగిందో తెలియదు కానీ అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడినప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగకముందే బన్నీ తన జీవితంలో మార్పు రాని అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తుంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకి రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడంతో రాత్రంతా చంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం జైలు నుంచి బయటకి వచ్చారు అల్లు అర్జున్. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ని పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ ముందుగా పెద్ద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్లో ఏమిటి